ఇంతకీ జీవనది అనేది ఇది ఎవరి గురించి చెప్పాడు? పరిశుద్ధాత్మను గురించి. అందరు చెప్పండి. ఇప్పుడు ఇంతకి నీలో ఒకరు ప్రవహించాలి, అదే పరిశుద్ధాత్మనే నది. ఏ నది? ఏ నది? ఏ నది? ఏ నది? హల్లెలూయా. ఈ పట్టణానికి పునాది పరిశుద్ధత, ఈ పట్టణంలో ప్రత్యక్షత, ఈ పట్టణంలో పరిశుద్ధాత్మ నింపుదల. నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో ప్రత్యక్షత ఉండాలి, నీలో పరిశుద్ధాత్మని నింపుదల ఉండాలి. ఈ రోజున సంఘాలలో దేవుని పిల్లలు ఈ కరుమైగా అయిపోయినాయంటే, కొబ్బరి నూనె డబ్బాలు కరిసిపులు ఎక్కువైపోయినాయంటే. ఏమైపోయినాయి? ఎక్కడికి వెళ్తే ఏం కొనుక్కుందాం, తలకని పెట్టుకుందామా, గుండెల మీద పెట్టుకుందామా, ఎడ రాసుకుందామా, రాసుకునే, పూసుకునే, పెట్టుకునే, కొనుక్కొచ్చుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రత్యక్షత లేదు. ఈ రోజున పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా ఒక్కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ పట్టణంలో పరిశుద్ధాత్మని జీవనది ప్రవహిస్తుంది. ఏ నది ప్రవహిస్తుంది? అందుకే పెద్దలు మంచి పాట రాశారు, జీవనదిని నా